ఈరోజు ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నిన్న కాంగ్రెస్ వాళ్ళు ముత్యాలముగ్గురు సెంటర్లో ప్రెస్ మీటింగ్ పెట్టుతూ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారి మీద తీవ్రంగా ఆరోపణలు చేసినారు. వాటికి కౌంటర్గా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు మాట్లాడిన విషయం ఏంటంటే, తండలలో గ్రామ పంచాయతీ కావాలని స్వచ్ఛందంగా తండవాసులందరూ వచ్చి బయటికి వచ్చి నిరసన కార్యక్రమాలు బంధులు చేయడం జరుగుతుంది. దానికి బీఆర్ఎస్ వాళ్ళే చేసిరు, ఇది వీళ్ళ వెనక బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు అని అనటం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ లో వారు ఏమంటున్నారంటే, ఇది రెడ్డి నాయక్ గారు చేసిరు, రెడ్డి నాయక్ వల్లనే మా మున్సిపాలిటీ అయింది అన్నప్పుడు మేము ప్రూఫ్స్ వారిగా చూపెడుతున్నాం. సంతకాల సేకరణ చేసింది మాదా లావణ్య శ్రీనివాస్ గారు, కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చింది మాదా లావణ్య శ్రీనివాస్ గారు, గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు దాన్ని తీర్మానం చేసిన కాపీతో సహా మాదా లావణ్య శ్రీనివాస్ గారు ఇచ్చారు. దీనికి సర్పంచులు మిగతా వాళ్ళు కలిసి కలెక్టర్ గారి కాడికి పోయి, అప్పుడున్న ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారి కాడికి పోయి మాకు మున్సిపాలిటీ కావాలని వీరు సంతకాల సేకరణ 5,000 మందితో చేపించుకొని సొంతంగా మార్కెట్ లో ఒక టెంట్ వేసి సంతకాల సేకరణ చేసి దీన్ని అయ్యేదాకా వాళ్ళు చేసి, వాళ్ళు మీ పక్కన ఇప్పుడు అదే సంతకాల సేకరణతో మున్సిపాలిటీ చేసిన వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు, మీ పక్కనే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే మీరే, ఎంపీ మీరే, పైన సీఎం గారు మీరే, అన్ని రకాల పదవులు మీరే ఉన్నారు కదా. ఈ రోజు మరి ఆ రోజు కొట్లాడినట్టు మున్సిపాలిటీ అయింది. ఇప్పుడు గ్రామాల తండాలలో అందరూ చెప్తున్నారు, వాళ్ళు అదే విధంగా గ్రామ పంచాయతీ చేయి, అదే విధంగా గ్రామ పంచాయతీ చేయండి. దాన్ని మా బీఆర్ఎస్ పార్టీ పూర్తి సపోర్ట్ చేస్తుంది. డోర్ నగల విషయానికి వస్తే పారిశుద్ధ విషయాల్లో కానీ వర్కుల విషయాల్లో కానీ వచ్చిన వర్కులు సాధించిన వర్కులన్నీ క్యాన్సిల్ చేయించుకొని ఈ రోజు మళ్ళీ అదే వర్కులు మేం చేస్తాను ఎన్నికల స్టార్ట్గా ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించాలి. మొదటి దృష్టి డెవలప్ మీద పెట్టండి. అమృతదాన స్కీమ్ కింద 3 ట్యాంకులు ఓపెన్ చేసిందే మేము, శంకుస్థాపన చేయించింది మేము. దాన్ని మీరు ఇది 25 కోట్లతో బియ్యం చేయించిన 3 ట్యాంకులు కట్టిస్తున్నామని మీరు చెప్తున్నారు. ఇది ఈ విధంగా చేయడం అయితే మా మీద నెట్టడం, ఈ నిందలన్నీ మా మీద నెట్టడం అయితే కరెక్ట్ కాదు. అదే చెప్తున్నాను, పారిశుద్ధ్యంలో మేము పాలించిన రోజులలో వచ్చిన ఆటోలలో చెత్తబండి అని ప్రతి ఇంటికి తిరిగిన రోజులు ఉన్నాయి. నువ్వు 2 సంవత్సరాలలో చెత్తబండి ఏంటి తిరుగుతుందో చెప్పండి. ఎక్కడికి పోతే ఏ కాలువలు శుభ్రంగా ఉన్నాయో చెప్పండి, రోడ్లు ఎక్కడ శుభ్రంగా ఉన్నాయో చెప్పండి. అవన్నీ వదిలిపెట్టి ఏ ఓటమి భయంతో ఇది తండాలలో లేపిందే బీఆర్ఎస్ తండాలలో ఈ రోజు పిలిస్తే 10 మంది వస్తారండి. స్వచ్ఛందంగా వచ్చేది 500-600 మంది వస్తున్నారు మాకు తండాలు గ్రామ పంచాయతీ కావాలని. దాని విషయం వదిలిపెట్టేసి మీకు మీకు చిత్తశుద్ధి మీ ఎమ్మెల్యేని పట్టుకునే సీఎం గారి కాడికి పోయి చేపించుకొని రండి గ్రామ పంచాయతీగా. అది వదిలిపెట్టి ఇష్టం వచ్చినట్టు బీఆర్ఎస్ మీద చేస్తే మాత్రం ఈ ఆరోపణలు తగవని చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మన బతుల సీనాలో నిన్న ఆ సీనాలో మాట్లాడేటప్పుడు బతుల శ్రీనివాస్ గారు మాట్లాడేటప్పుడు ఇది రెడ్డి నాయక్ గారు గత పాలకులంతా నీ ఎడమ పక్కనే ఉన్నారట. మీరు ఇచ్చిన వీడియోలో పాలకులు మొత్తం వాళ్ళే ఉన్నారు. వాళ్ళని అడగపోయారు, మరి రెడ్డి నాయక్ మీద ఎందుకు పెడుతున్నారు, రెడ్డి నాయక్ చేయబట్టి ఏంటని. అరే మీరున్నప్పుడు ఇట్టే మున్సిపాలిటీ భ్రష్టు పట్టించిన వాళ్ళే నీ పక్కన ఉండే ఉన్నారా? 2 ఉన్నారు, 2 రకాలుగా ఉన్నారు. సరే, నేను వాళ్ళ గురించి మాట్లాడాను. ఏదున్నా సరే, ఇప్పుడు అప్పుడున్న పదవుల కొరకు అనుభవించింది వాళ్ళే, ఇప్పుడు మీ పదవుల కొరకు వాళ్ళ కాడికి వచ్చింది మీ వాళ్ళే. మీరు జాగ్రత్త. మా విషయాలలో మేమైతే ప్రజలకు సపోర్ట్ ఉంటాం, సపోర్ట్ గా ఉండి వాళ్ళ ఏది కోరిక మేరకు వాళ్ళ ప్రజల కోరిక మేరకు మేము మీరు పాలన అందించండి, మీకు మేము సపోర్ట్ ఉంటాం. అంతే తప్ప వ్యక్తిగత దూషణలతో ఇతరుల మీద పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే రెడ్డి నాయక్ సార్ గురించి ఇంకో 30 ఏళ్ళలో అభివృద్ధి జరగలేదన్నారు.
ప్రతి ఏరియా పోతాం రోడ్లు ఎక్కడ లేవో రోడ్ల గురించి మాట్లాడరు. రెడ్డి నాయకర్ చేసిన అభివృద్ధి తప్ప ఈ 2 సంవత్సరాలలో అభివృద్ధే లేదు. అభివృద్ధి ఉంది అంటే ఏదో ఇప్పుడు శిలాపకలే ఎన్నికల స్టాండ్గా నిర్వహిస్తున్నారు తప్ప వేరే ఆలోచన లేదని తెలియజేస్తూ ఈ యొక్క ఇచ్చిన వాళ్ళు మిత్రులకు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపాలిటీ చేసింది రెడ్డి నాయక్ గారు అని అంటున్నారు. రెడ్డి నాయక్ గారు ఏమైనా ఇంటింటికి వెళ్ళి సంతకాలు సేకరణ చేశారా? రెడ్డి నాయక్ గారికి ఏమైనా వచ్చి ఇక్కడ నేను మీకు మున్సిపాలిటీ చేస్తున్నాను మీరు అందరూ సంతకాలు పెట్టమని చెప్పారా? ఆయన వచ్చి చెప్పలేదే. మీరే ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ మార్కెట్ కాడ టెంట్ వేసి వస్తున్నా పోతున్న జనాలకు పిలిపించి మరి సంతకాలు సేకరణ చేసింది వాస్తవం కాదా? అది మీకు తెలియదా? ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉండి వచ్చిన అభివృద్ధి అన్నింటినీ ఆపారు. మేము 5 సంవత్సరాలు పాలకవర్గంలో ఉన్నాము. నా భార్య ఉన్నది మోనికా జైన్, 5 సంవత్సరాలు పాలకవర్గంలో ఉంది. ప్రతి ఒక్క విషయం మీద ఆమె నిలబడి మాట్లాడిన రోజులు లేవా? ప్రతి ఒక్క విషయంలో ఆమె మాట్లాడింది. మేము అభివృద్ధి చేయండి సార్ అని చెప్తుంటే మమ్మల్ని మాట్లాడకుండా ఆపింది కాదా మీరు? ఆనాడు డోర్నగర్ మున్సిపల్ చైర్మన్ మాంగళ వీరన్న గారు ప్రతిదీ మాట్లాడుతుంటే అడ్డుపడుతున్నారు. చివరికి సీఎం గారు మన మాజీ సీఎం గారు కేసీఆర్ గారు మహబూబాబాద్ కలెక్టరేట్ మీటింగ్ వచ్చారు. ఆనాడు ఉన్న మున్సిపాలిటీలు 25 కోట్లు మంజూరు చేస్తున్నారని చెప్పారు. చేశారు కూడా. ఆయన ఆ పదవిలో కూర్చొని జాప్యం చేశాడు. చేసుకుంటా మనకు ఫండ్స్ రాకుండా కావాలని అడ్డుపడ్డాడు. ఆయన విన్నది వేరేటోళ్ళ మాటల మీద నటించారు. ఆయన ఆ రోజు మన సింగతండ వాసులు పంకసింగ వాసులు ఇదంతా రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తున్నారు. మాకు గ్రామ పంచాయతీ కావాలని ఏమైనా మేము పోయి వాళ్ళకి చెప్పామా? మేము 5 సంవత్సరాల కాలంలో ఉన్నాము. ఏనాడు వాళ్ళు వచ్చి మాకు ట్యాక్సులు పెంచారు అని ధర్నా చేయలేదు కదా. ఏనాడు కూడా వాళ్ళు వచ్చి రోడ్ల మీద వచ్చి మాకు ఇది మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, ఉపాధి హామీ పనులు వెళ్ళాయని ఏమని చెప్పారు? వాళ్ళు చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు వాళ్ళు? దీని వెనుక వాళ్ళకున్న ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని మా మీద వచ్చి మీరు కావాలని మీరే చేస్తున్నారు, మీరే వాళ్ళని పిలిపిస్తున్నారంటే ఇది అన్యాయం. మేమేం పిల్లలే మాకేం అవసరం లేదు. వాళ్ళు ధర్నాలు ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళందరూ మాకు మద్దతు చేయమని మీరేమో మద్దతు చేశారా? మీరు మద్దతు చేయకుండా పారిపోయారు. మేము తర్వాత అక్కడ సిగ్నల్ తండాలో రోడ్డు మీద వాళ్ళు మన ఖమ్మం పోయే రోడ్డు మీద కూర్చుంటే మేము పోయాము. మేము పోయి వాళ్ళ డిమాండ్లను సరే మేము మీ మాటల్ని మేము కలెక్టర్ దాకా తీసుకోబోతాం, మేము తీసుకోబోతాం అని చెప్పేసి నిన్న వాళ్ళని తీసుకోపోవడం జరిగింది. వాళ్ళ బాధను కలెక్టర్ గారికి వివరించారు. కలెక్టర్ గారు కూడా దానికి సరే నేను పైన మాట్లాడతా అని చెప్పారు. అది మేము చేసిన మంచితనం. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే మీది, ఎంపీ మీది, సీఎం మీది, పైన రాహుల్ గాంధీ కూడా ఉన్నాడు అక్కడ మాట్లాడుకోవడానికి. మళ్ళీ పోయి మీరు చేయండి దానికి గ్రామ పంచాయతీ కాదు. డోర్నకల్ ముక్కని గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ చేయండి. ఎందుకు చేయలేదు? మమ్మల్ని ఆరోపిస్తున్నారు ఎందుకు? ఇంకా మరి ఘోరంగా మీరు నిన్న ఏమంటున్నారు? మేము అభివృద్ధికి మేము అడ్డు వస్తున్నామని చెప్తున్నారు. మేమేమో అడ్డు వస్తున్నాం? మీకు 80 కోట్ల నిధులు గత 5 సంవత్సరాలలో 80 కోట్ల నిధులు వెళ్లిపోయిన సంగతి వాస్తవం కాదా? ఏమైనా పని చేయించారా? మమ్మల్ని వెంట వేడుకొని ఏనాడైనా మీరు మీటింగ్లను మమ్మల్ని పైన పిలిపించారా? మీరే ముందున్నారు. ఆ రోజు ఈ రోజు మీరే ముందున్నారు. అన్నింట్లో ఆ పార్టీలో మీరే, ఈ పార్టీలో మీరే, అన్నింట్లో మీరే. 2 సంవత్సరాలైంది మీ పాలన వచ్చి. ఈ 2 సంవత్సరాలలో డోర్నకల్లో మీరు ఏమైనా ఎక్కడైనా అభివృద్ధి చేసినట్టుగా చూపెట్టండి మాకు. ఇప్పుడు ఎన్నికల స్టంట్ వచ్చింది, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి. అమ్మ మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి, మనకు ఓట్లు కావాలంటే కంపల్సరీ మనం పనులు స్టార్ట్ చేయాలని శరవేగంగా శిలా ఫలకాలు పెట్టుకొని ఎమ్మెల్యే గారిని